ఫ్రెండ్స్, ఈనాటి వీడియోలో హైదరాబాద్లోని చార్మినార్ను చూసొద్దాం రండి. చార్మినార్ పై నుండి ఎలా ఉంటుందో, చార్మినార్ పై అంతస్తులో ఏముంటుంది, పై నుండి వ్యూస్ ఎలా ఉంటుందో తెలియాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అంతకుముందుగా వీడియోను సబ్స్క్రైబ్ చేయండి. చార్మినార్ ఇది హైదరాబాదులోని ప్రాచీన చారిత్రక కట్టడాల్లో ఒకటి. దీనికి ఈశాన్యమున లాడ్ బజార్, పడమరన గ్రానైట్తో చక్కగా నిర్మించిన మక్కా మసీదు ఉన్నాయి. పదిహేను 1992లో చార్మినార్ పనులు పూర్తయిన మరుసటి ఏడాది 4 వైపులా 4 కమాన్లు నిర్మించారు. అవి చార్మినార్ కమాన్, కాళీ కమాన్, మచిలీ కమాన్, షేర్-ఏ బాతులు పేరిట 60 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో ఇండో పర్షియన్ పద్ధతిలో ఈ కమాన్లు నిర్మించారు. కుతుబ్షాహీ వంశానికి చెందిన 5వ పాలకుడు మహమ్మద్ కూలీ కుతుబ్ షా తన రాజధానిని గోల్కొండ నుండి కొత్తగా ఏర్పడిన హైదరాబాద్ పట్టణానికి తరలించిన తర్వాత ఒక ప్రాణాంతక వ్యాధి కలరా ఆ సమయంలో విస్తృతంగా వ్యాపించింది. రాజ్యం అల్లకల్లోలం అయింది. మహమ్మద్ కూలీ కుతుబ్ షా తన రాజ్యంలో వ్యాపిస్తున్న ఆ మహమ్మారిని అంతం చేయమని అల్లాను ప్రార్థించగా
మహమ్మారి అంతమొందింది. అలా తాను ప్రార్థించిన ఆ స్థలంలో ఒక అద్భుతమైన కట్టడాన్ని నిర్మించాలని తలంచాడు. మసీదుతో కూడిన అద్భుత కట్టడాన్ని నిర్మించాడు. అదే చార్మినార్. ఇది 1592లో పూర్తి చేయబడింది. ఇది ఇలా ఉండగా కూలీ కుతుబ్ షా భాగమతి అనే అందమైన బంజారా యువతిని ప్రేమించి తన కలల భవిష్యత్ రాణి భాగమతి ఇస్లాం మతంలోకి మారిన సందర్భంగా భాగ్యనగరం కాస్త హైదరాబాద్గా పేరు మార్చబడింది. ఇది స్థానికులందరూ నమ్మే జానపదం. దఖని
ఉర్దూ తొలి కవులలో కుతుబ్ షా కూడా ఉన్నారు. చార్మినార్ పునాది వేసేటప్పుడు నదిలో చేపల్ని ఎలా నింపావో ఈ నగరాన్ని కూడా అలా నింపు దేవుడా అని మొక్కినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. చార్మినార్ ప్రతివైపు 20 మీటర్లు అనగా 66 అడుగుల పొడవు కలిగిన చతురస్రాకార నిర్మాణం. 4 దివుటైన ఆర్చీలతో ప్రతి ముఖం 4 వీధులతో ఒక్కొక్క వీధి వైపు తెరుచుకునేటట్టు ఉంటుంది. ప్రతి మూల వద్ద ఒక అద్భుతమైన ఆకారంలో 56 మీటర్లు అనగా 184 అడుగుల ఎత్తుగల మినార్లు 2 పై అంతస్తుల్లో ఉంటుంది. చార్మినార్ 4 మినార్లు ప్రధాన నిర్మాణంతో కలిపి నిర్మించబడింది. ఎగువ అంతస్తుకు చేరుకోవడానికి 149 మెట్లు నిర్మింపబడ్డాయి. ఈ నిర్మాణాన్ని గ్రానైట్, సున్నపురాయి, మోర్టార్, పల్వేరైజ్డ్ పాలరాయితో తయారు చేశారు. ఇది సుమారుగా 14,000 టన్నుల బరువు ఉంటుంది. గోల్కొండ కోటను చార్మినార్కు కలుపుతూ ఒక భూగర్భ సొరంగ మార్గం ఉన్నట్లు ఒక పురాణం కూడా ఉంది. సొరంగ స్థానం తెలియనప్పటికీ ఒక ముట్టడి సందర్భంలో కుతుబ్ షాహీ పాలకులకు ఒక తప్పించుకునే మార్గంగా దీనిని ఉపయోగించినట్లు చెప్తారు. చార్మినార్ పైకప్పుపై పడమటి వైపు మసీదు ఉంటుంది. మిగిలిన పైకప్పు భాగం కుతుబ్ షాహీల కాలంలో రాజా న్యాయస్థానంగా ఉండేది. వాస్తవ మసీదుపై కప్పు 4 అంతస్తుల నిర్మాణానికి మొత్తం ఆక్రమిస్తుంది. చార్మినార్ 4 దిశలలో 4 గడియారాలు ఉంటాయి. వీటిని 1889లో అమర్చారు. మధ్యలో ఒక నీటి కొలను ఉంటుంది. చార్మినార్ మసీదులో ప్రార్థన చేసే ముందు ఇస్లాం అబ్లుకేషన్ కోసం ఒక చిన్న ఫౌంటైన్ ఉంటుంది. అయితే ఇక్కడ చార్మినార్ను ఆనుకొని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంటుంది. చరిత్రకారుల ప్రకారం సుమారు 450 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం భాగమతి పేరు మీద నవాబులు హిందువుల కోసం నిర్మించారని, అందుకే భాగ్యనగరం అని పిలిచేవారని చెప్తారు. ఇది ఒక కథనం ప్రకారం మాత్రమే. భాగ్యలక్ష్మి దేవాలయంలో లక్ష్మీదేవి అమ్మవారు కొలువుదీరి ఉంటుంది. ప్రతిరోజు పూజలు జరుగుతాయి. శుక్రవారం రోజు ప్రత్యేకంగా 5 సార్లు అమ్మవారికి హారతిస్తారు. హిందువుల సాంప్రదాయం ప్రకారం
దీపావళి, బోనాల పండుగ రోజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి హిందూ ముస్లిం మత సామరస్యాన్ని చాటుకుంటారు. హైదరాబాదులో చార్మినార్ను సందర్శించకుండా తమ సందర్శన అసంపూర్తిగా ఉంటుందని పర్యాటకులు చెబుతారు. ఇక్కడ పెళ్ళిళ్ళు, పండుగల సందర్భానే కాకుండా అనేక రకాల వస్తువులు అందుబాటులో ఉంటాయి. చార్మినార్ పరిసర ప్రాంతాలలో షాపింగ్ ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. ఇక్కడ ఆదివారం కోలాహలంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఈనాటి మన వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తా.